విచారణ జరగాలి. 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించిన ఘటన సంచలనం రేపింది. ఆటో డ్రైవర్తో పాటుగా మచిలీపట్నంలో కొనుగోలు చేసిన దంపతులను అరెస్టు చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేసి కేసును పూర్తి స్థాయిలో ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు. బాలుడిని గుర్తించడంలో ప్రత్యేక పనితీరును కనబరిచిన పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు. పెనమలూరు స్టేషన్లో మాదా సుమమ్మ అనే 22 years ఓల్డ్ లేడీ వచ్చేసి ఆమెకు సంబంధించిన 10 నెలల వయసున్న బాబు కిడ్నాప్కి గురయ్యాడని, ఆ అబ్బాయిని కొంతమంది ఆటోలో తీసుకుపోయారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి మంగళగిరి గుంటూరు జిల్లాకు చెందినామా. భిక్షాటన చేసుకున్నానికి విజయవాడ వచ్చిన టైంలో పటమట ఏరియాలో ఆటోనగర్ దగ్గర టీ స్టాల్ వద్దకు వచ్చినప్పుడు గుర్తు తెలియని కొంతమంది మహిళలు మరియు ఆటో అతను కలిసి ఈమె దగ్గరికి రావడం, వచ్చి ఈమెకి పాత బట్టలు అవి ఉన్నాయని చెప్పి ఇస్తామని చెప్పి ఈమెను తీసుకెళ్ళడం జరిగింది. కంకిపాడు వైపుకి వచ్చేటప్పుడు వీళ్ళు వాష్రూమ్ అది యూజ్ చేసుకుంటామని చెప్పి ఇవన్నీ దింపేసి ఆ బాబుతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఇనీషియల్ గా అక్కడ ఎక్కడైతే దింపారో అక్కడ సీసీ కెమెరాస్ లేకపోయినా సరే మన వాళ్ళు గన్నవరం డిఎస్పీ గారు, అదేవిధంగా